ఎప్పుడైతే తనకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తన పార్టీ వచ్చేసిందో ఇంకా తను బీజేపీ వైపు చూడాలి అని అనుకోలేదు. అనుకోకుండా తను ప్రభుత్వాన్ని ఫామ్ చేసి తమిళనాడులో ఏడీఎంకే అలా కావడంలో బీజేపీ హస్తం ఉంది. ఆ గ్రూపులుగా చీల్చేసి ఒకళ్ళని దగ్గరికి తీసుకుని రెండో వాళ్ళు అలిగి బయటికి వెళ్ళే భావజాలపరమైన శత్రువుగా బీజేపీని వెరీ ఫస్ట్ డేనే ప్రకటించేశాడు ఆయన. ఈ స్టాండ్ నుంచి వెనక్కి జరిగితే ప్రమాదం వాటిల్లుతుంది. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, విజయ్ పార్టీ పెట్టిన సందర్భం నుంచి బీజేపీ ఏదో విధంగా విజయ్ని తమ గూటికి తెచ్చుకోవాలి, అన్నా డిఎంకే, బీజేపీ అలాగే విజయ్తో కలిసి ఒక గ్రూప్గా ఫామ్ చేసి డిఎంకేని అధికారంలో దించడానికి ప్రయత్నం చేసింది. ఇక తాజాగా చూస్తే కూడా ఎన్నికల ఫలితాలు విడుదల అవ్వకముందు కూడా అమిత్ షా ఫోన్ చేయటం, ఈ వ్యవహారం అంతా కూడా నడిచింది. సో కానీ మరోవైపు విజయ్ చూస్తే బీజేపీ ఎంత దగ్గరకు వస్తున్నా కూడా ఆయన అంత దూరంగా జరిగిపోతున్నాడు. కానీ కాంగ్రెస్ ఎలాంటి స్నేహహస్తం అందించకుండానే ఆయన అయితే ఫోన్ చేయటం, మద్దతు కోరటం ఇదంతా జరిగింది. ఈ ఎట్టకేలకైతే ఆ రెండు పార్టీల మధ్య అయితే ఒక కొత్త ఫ్రెండ్షిప్ అయితే చిగురించింది. విజయ్ ఎందుకు బీజేపీకి దూరంగా జరిగి కాంగ్రెస్ కి దగ్గర అయ్యే ప్రయత్నం చేశాడు అంటే, ఇక్కడ అన్ని పార్టీలతో కలిసి ప్రయాణించిన చరిత్ర ఉంది తమిళనాడులో. డిఎంకే కూడా ఒక స్టేజ్లో బీజేపీతో ఐక్య సంఘటనలోకి వెళ్ళిన సందర్భం ఉంది. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ చేస్తున్నటువంటి, అంటే ప్రతిపక్ష రహిత భారత్గా మార్చటం కోసం చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, ప్రతి పార్టీలోనూ రకరకాల లుకలుకలు వాళ్లే ప్రవేశపెట్టి గందరగోళపరచటాలు, అలాగే ఎంపీలని ఎమ్మెల్యేలని రకరకాలుగా ఆడేసుకుని బయటకు పోవడం చూసాం మనం. రాఘవ్ చద్దా వ్యవహారం చూసాం కదా. అంటే కేజ్రీవాల్ పార్టీని సర్వనాశనం చేసే ప్రయత్నం చేశారు. ఏ పార్టీనైనా చేస్తున్నారు, ఎవరినైనా కంట్రోల్లోకి తీసుకోవడానికి, ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయంలో డిఎంకేకి ఒక స్టాండ్ ఉంది. చాలా కాన్షియస్గా వాళ్ళు ఢిల్లీ జోక్యాన్ని నిలువరించటం అనేది చాలా అవసరం. బీజేపీ కాంగ్రెస్ కంటే అతి చేస్తోంది ఈ విషయంలో. కాబట్టి కొంత బీజేపీని రాకుండా చేయాలి, వాళ్ళు సౌత్ని కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నారు అని చేసిన ఫైట్ తాలూకా ప్రభావం తమిళ ప్రజల మీద ఉంది. అందుకని వాళ్ళు బీజేపీతో లింక్ ఉండటం వలనే ఏడీఎంకేని కొంత అనుమానంగా చూశారు. ఆ అనుమానపు ఛాయలు తన పార్టీ మీద కూడా పడతాయేమో అనేది ఈయన భయం, విజయ్ భయం. అందుకని ఆయన మొదటే ఒక మాట చెప్పాడు కాన్షియస్గా, నాకు రాజకీయ ప్రత్యర్థి డిఎంకే, భావజాల ప్రత్యర్థి బీజేపీ అన్నాడు. అంటే భావజాల పరంగా నేను బీజేపీతో ఐడెంటిఫై కావడం లేదు అని చెప్పాడు. ఇన్ ది సేమ్ టైం నాకు దైవభక్తి ఉంది అన్నాడు. ఏ దైవభక్తి అనేది ప్రశ్న. క్రైస్తవ భక్తి అయితే కనుక వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇలా 100 గొడవలు ఉన్నాయి అక్కడ. ఈ గొడవల మధ్య ఎందుకు అంటే ప్రజలు తనని డిజోన్ చేసుకునే అవకాశం ఉంది అనేది అతనికి తెలుసు. అందుకని భావజాలపరమైన శత్రువుగా బీజేపీని వెరీ ఫస్ట్ డేనే ప్రకటించేశాడు ఆయన. ఈ స్టాండ్ నుంచి వెనక్కి జరిగితే ప్రమాదం వాటిల్లుతుంది. అందుకని అదే మాట మీద అలాగే నిలబడి ఉన్నాడు. నిలబడతాడా లేడా అనేది ఒక ప్రశ్న వచ్చింది. ఏది ఎన్నికలు జరిగిపోయి ఆయన కొంత ప్రామినెంట్ రోల్ ప్లే చేయబోతున్నాడు రిజల్ట్స్లో అనేది అర్థమైంది. అంటే 50 వరకు వస్తాయి. మొదట 20 అనుకున్నారు. 10 స్థానాల నుంచి 20కి పెరిగి 20 నుంచి 50 దాకా వచ్చినటువంటి ఒక దశ నడిచింది. ఈ దశ నడుస్తుండగా బీజేపీ ఎంటర్ అయ్యి ఏడీఎంకేని విజయ్ని కలిపి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, వాళ్ళ కంట్రోల్లో విజయ్ పనిచేస్తాడు అని అనుకున్నారు అందరూ. నిజానికి ఆ ఈక్వేషన్లో భాగంగానే ఆయనకు పిలుపు వచ్చింది. కానీ విజయ్ చాలా తెలివిగా అవాయిడ్ చేశాడు దాన్ని. వాళ్ళని హర్ట్ చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తప్పుకున్నాడు సీన్లో నుంచి. తప్పుకున్నాడు. ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించేశాడు. కాబట్టి అతను ఈ అవకాశం కోసం వెయిట్ చేస్తూ అక్కడ రిజెక్ట్ చేశాడు. ఎప్పుడైతే తనకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తన పార్టీ వచ్చేసిందో
ఇంకా తను బీజేపీ వైపు చూడాలి అని అనుకోలేదు. అనుకోకుండా తను ప్రభుత్వాన్ని ఫామ్ చేసి నడిచే క్రమంలో ఒకవేళ అట్నుంచి ఏవైనా దాడులు జరిగితే పొలిటికల్గా దాన్ని ఎదుర్కోవడం ద్వారా తను ఎమర్జ్ అవుతాడు రాజకీయాల్లో. అది ఉపయోగమే అతనికి. కాబట్టి అలాంటిది ఏదైనా జరిగితే బాగుండు, ఒక యుద్ధం చేస్తే తప్ప మనం ఎవరో తెలియదు. నిజానికి ఆ రోజున నాదెండ్ల వెన్నుపోటు ద్వారా ఎన్టీ రామారావు గారు ఏ లెవెల్లో జనాల్ని మొబిలైజ్ చేయగలడు అనే విషయం కేంద్ర ప్రభుత్వానికి అర్థమైంది. అలాంటి ఒక సందర్భం తనకు కూడా వస్తే తనేమిటి అనేది ప్రపంచానికి ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. తానేమి ఎన్నికల్లో గెలిచేసి ముఖ్యమంత్రి అయిపోతాను అనేటువంటి భ్రమలో అయితే లేడు కాన్షియస్గా. కాకపోతే ఒక ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తాం, జనం మనసుల్లో ఒక ఆల్టర్నేటివ్గా ముద్రపడతామని మాత్రమే అనుకున్నాడు. ఆ అనుకున్నది నెరవేరటంతో పాటు మరికొంత దొరికింది. ఈ దొరికిన దాన్ని ఎందుకు దుర్వినియోగం చేసుకోవాలి, మనం యుద్ధం చేయడం ద్వారా నిలబడదాం, ఇక్కడ ఈ పొలిటికల్ ఏరియాలో నిలబడదాం అనే ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్ వైపుకి కదిలాడు. కాంగ్రెస్ వైపుకి కదిలాడు, డిఎంకే వైపు కదల్లా. కాంగ్రెస్ పార్టీ నిజానికి డిఎంకేతో స్నేహంలో ఉంది. అయితే ఢిల్లీ నుంచి ప్రకటన రాలేదు. ఢిల్లీ నుంచో ఏఐసిసి నుంచో లెటర్ రిలీజ్ కాకుండా ఇది లోకల్ పార్టీ తీసుకున్న డెసిషన్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. కేసీ వేణుగోపాల్ గారే స్వయంగా ఆయన ప్రెస్ మీట్ ముందు చెప్పారు కదా, ఆయన ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు. అవును, అంటే ఏఐసిసి నుంచి అధికారిక ఉత్తరం ఏమీ రాలా. వాళ్ళు మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు, కానీ లెటర్ రావాలి కదా. లెటర్ పిసిసి నుంచి మాత్రమే వచ్చింది. ఢిల్లీ నుంచి వాళ్ళు ఏమీ ఏ రకమైన ప్రకటనలు అధికారికంగా చేయలే. నిజానికి ఢిల్లీ నుంచి రావాలి. రాహుల్ గాంధీ స్వయాన చెప్పినట్టున్నారు కదా, ఆయన వస్తాడు అని ప్రచారం జరిగింది. ఆయన వస్తాడు ప్రమాణ స్వీకారానికి అని లోకల్ పిసిసి నుంచి వచ్చిన ప్రకటనే. అది కూడా ఒక స్థానిక ఎమ్మెల్యేలతోనే ఈ వ్యవహారం అంతా జరుగుతుంది. పిసిసి నుంచి నడిచింది. పిసిసిని నడపమని వాళ్ళే చెప్పారు, ఏఐసిసి వాళ్ళే. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ స్టాలిన్తో స్నేహంలో ఉన్నారు కాబట్టి. అందుకని ఈలోపు స్టాలిన్ ఓపెన్ అయ్యాడు. సో ఈ ఈక్వేషన్ ఎలా ఉంది? స్నేహబంధాన్ని కాదని నాతో మాట మాత్రమేనే చెప్పకుండా మీరు వెళ్ళి టీవీకేకి మద్దతు ఇచ్చేసి 5 ఎమ్మెల్యేలని అక్కడ ఇచ్చేస్తామని ఎలా చెప్తారు అని అన్నాడు ఆయన. అన్న తర్వాత సిపిఎం హోల్డ్ అయింది. సిపిఎం సిపిఐ ప్రస్తుతానికి మనం మాట్లాడొద్దు, వాళ్ళకు కూడా విజయ్తో ట్రావెల్ అవ్వాలనే ఉంది. కానీ మిత్రధర్మం అని ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడేశాడు. మాట్లాడేసిన తర్వాత ఈ గొడవ కొంచెం సద్దుమణిగిన తర్వాత ఒకరోజు గడిచాక సిపిఐ మళ్ళీ నిన్న విజయ్ వైపు వెళ్ళడానికి సిద్ధపడింది. వీసీకే కూడా అదే పరిస్థితి కదా. వీసీకే కూడా వెళ్ళాలా వద్దా, డిఎంకేతో ఉన్నారు వాళ్ళు. ఎటు కదలాలి అనేటువంటి మల్లగుల్లాలు పడుతూ సడన్గా మా 2 ఎమ్మెల్యేలు విజయ్కే మద్దతు అన్నారు. ఇలా నడుస్తోంది కథ. అంటే ఈ నడక వ్యవహారం చూస్తే ఇది అతను వాంటెడ్గా బీజేపీ నుంచి తన్ని తాను కాపాడుకోవాలి అనేటువంటి, బీజేపీ గ్రిప్లోకి వెళ్ళిపోతే అది ధృతరాష్ట్ర కౌగిలి. ఆ ధృతరాష్ట్ర కౌగిలిలోకి వెళ్లకుండా తన పార్టీని కాపాడుకోవడం కోసం ఆయన ఏం చేయడానికని సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఉంది. వాళ్ళు ఫోన్ చేసి ఢిల్లీలో ఎన్నికలు ఉన్నాయి, నువ్వు వెళ్ళి ప్రచారం చేయాలి, వెళ్ళాలి. లేకపోతే తమిళనాడులో ప్రచారం చేయాలి, వెళ్ళాలి. వాళ్ళు చెప్పిన ప్రోగ్రాం చెయ్యను అనే పరిస్థితి లేదు ఇతనికి. సో ఈ కట్టడిలోకి వెళ్ళిపోయి రాజకీయంగా స్వేచ్ఛ లేని జీవితం ఎందుకు, బానిసగిరి ఎందుకు చేయాలి? అది వచ్చినదేదో ఏదైనా ప్రయోజనం ఉన్నప్పుడు ఒక ఇష్యూ బేస్డ్గా నెగోషియేషన్స్ జరిపి అక్కడ వరకు కలిసి ప్రయాణించడం వేరు. అసలు పర్మనెంట్గా మీ ఇంటి పాలేరుగా మార్చేసుకుంటారు కదా మీరు. మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇంతమందిని చూస్తూ ఇతను కొత్త పాలేరుగా ఎలా వెళ్తారు? బీజేపీది ధృతరాష్ట్ర కౌగిలి అని అనుకోవడం కన్నా కూడా, భయపడటం కన్నా కూడా, ఆయన పెరియార్ సిద్ధాంతాలు అలాగే ద్రవిడ భావజాలం ఎక్కువగా ఉన్న వ్యక్తిగానే ఆయన తాను ప్రొజెక్ట్ చేసుకుంటా ఉన్నాడు. సో అదే ప్రధాన కారణం అంటారా? అంటే అది కూడా ఉంది మనసులో. అంటే చాలా సందర్భాల్లో ఈ భావజాలం ఉన్నప్పుడు కూడా ఏదో ఒక జాతీయ పార్టీతో కలిసి ప్రయాణించిన చరిత్ర ఉంది అక్కడ. డిఎంకేకి ఉంది, ఏడీఎంకేకి ఉంది. ఎంజి రామచంద్రన్ గారు
సో బీజేపీ ఏమి అంటరాని పార్టీ కాదంటారు, ఈవెన్ ద్రవిడ పార్టీలకైనా కూడా. బీజేపీ అంటరాని పార్టీ అని కాదు ఉద్దేశం. బీజేపీ ప్రమాదకరంగా మారింది. ఇక్కడ ప్రమాదకరంగా మారింది అనేది ఎందుకు అంటున్నాం అంటే, గతంలో లేని కొత్త ధోరణులు వచ్చినాయి. ఇప్పుడు ప్రతి పార్టీ ఆంతరంగిక వ్యవహారాల్లోకి వెళ్ళిపోయి ఆ పార్టీల్లో ఉన్న వాళ్ళని బయటకు లాక్కొచ్చి చీల్చేసి పార్టీలని తనకు అనుకూలంగా 2-3 గ్రూపులుగా చీల్చేసి ఆ పార్టీలని నిర్వీర్యం చేసి పక్కకు తోసేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కళ్ళ ముందు. ఈ దుర్మార్గం అనేది చాలా కాలంగా జరుగుతోంది. తమిళనాడులో ఏడీఎంకే అలా కావడంలో బీజేపీ హస్తం ఉంది. ఆ గ్రూపులుగా చీల్చేసి ఒకళ్ళని దగ్గరికి తీసుకుని రెండో వాళ్ళు అలిగి బయటికి వెళ్ళే పరిస్థితి వీళ్ళే క్రియేట్ చేసి ఇలాంటి డ్రామాలన్నీ నడుపుతారు. యాక్చువల్గా తమిళనాడు రాజకీయం ఎలా దారైందంటే, మనకి ఒక సామెత ఉంది, కుక్క తోకను ఊపాలి కానీ తోక కుక్కను ఊపకూడదు అని. ఇక్కడ కుక్క తోక కూడా కాదు, తోక మీద ఉన్న ఒక వెంట్రుక కుక్కని ఊపాలని ట్రై చేస్తోంది. ఇది ప్రమాదకరం. ఈ ప్రమాదం నుంచి తన్ని తాను కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేశాడు అతను. బీజేపీ అంటరాని పార్టీ అని కాదు, వాళ్ళ విధానాలు సరిగా ఉంటే కలవాల్సిన పరిస్థితి ఉంటే కలుస్తారు. వ్యతిరేకించాల్సిన సందర్భం ఉంది కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాలి. ఇప్పుడు కూడా నేను సమర్థిస్తాను అంటే జనం నిన్ను పక్కన పెడతారు. ఆ జ్ఞానం ఉంది అతనికి ఉంది, స్టాలిన్కి ఉంది. ఏడీఎంకే పట్ల జనాలు ఎందుకు తక్కువ చూపు చూశారు? డిఎంకే వ్యతిరేకత మొత్తం సాలిడ్గా అక్కడికే వెళ్ళాలి కదా, ఎందుకు విజయ్ వైపు డ్రైవ్ అయింది అంటే వాళ్ళకి బీజేపీతో లింక్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి వాళ్ళని దూరం పెట్టారు. అంటే బీజేపీని కూడా దూరం పెట్టినట్టే. ఏడీఎంకేని దూరం పెట్టడం అంటే బీజేపీని కూడా దూరం పెట్టినట్టుగానే చూడాలి. కనుక ఈ సన్నివేశంలో తను ప్రజల దృష్టిలో పలచన కావడం పద్ధతి కాదు కాబట్టి బీజేపీతో ప్రయాణిస్తున్నట్టుగా ప్రజలకి హింట్ ఇచ్చేటువంటి ఏ పని తను పెట్టుకోదలుచుకోవాలి. అందుకని ఏడీఎంకేని కూడా దూరం పెట్టాడు. ఏడీఎంకేని దూరం పెట్టి డిఎంకేని దూరం పెట్టి డిఎంకే మిత్రపక్షాలతో చర్చలు, దాంతోపాటు కాంగ్రెస్ కూడా వాళ్ళ మిత్రపక్షమే కదా, వాళ్ళతో సంప్రదింపులు జరుపుకునే ప్రయత్నం చేశాడు. వర్కౌట్ అయింది. ఇప్పుడు 9 సీట్లు వస్తున్నాయి అక్కడి నుంచి. అంటే వీసీకేవి 2, కాంగ్రెస్వి 5, ఇప్పుడు సిపిఐ మరొకళ్ళు వస్తే ఇంకొక 2. సో 9 వచ్చేసినాయి. ఇంకో 2-3 వచ్చేస్తే క్లోజ్. ఓకే, ఇప్పుడు టీవీకే అలాగే కాంగ్రెస్ అయితే కొత్తగా మిత్రపక్షాలుగా మారిపోయినాయి. గతంలో సుదీర్ఘకాలం డిఎంకే కాంగ్రెస్ పార్టీతో సెయిల్ అయిన సందర్భం ఉంది. సో ఇప్పుడు భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? పొత్తులు తమిళనాడులో ఎలాంటి పొత్తులు చూడొచ్చు? డిఎంకే నుంచి విడిపోయి కాంగ్రెస్ టీవీకేతోనే ప్రయాణం చేసే అవకాశం ఉంటుందా? అలానే దేశ రాజకీయాల్లో ఈ 2 పార్టీలు టీవీకే అలానే డిఎంకే 2 ఇండియా కూటమిలో కొనసాగే అవకాశం ఉంటుందా? అంటే టీవీకే ఇండియా కూటమిలోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. డిఎంకే కూడా అక్కడే ఉంటుంది. 2 ప్రాంతీయ పార్టీలు ఒకే కూటమిలో ఉండటం అనేది సాధారణ. కేరళలో కూడా చూసాం మనం. కేరళ ఎందుకు, ఆంధ్ర ఉంది కదా, జనసేన తెలుగుదేశం 2 ఎన్డీఏలో ఉన్నాయి కదా. అలా వీళ్ళు ఇండి కూటమిలో ఉంటారు, తప్పేం లేదు దానిలో. కాకపోతే ఇక్కడ కీలకమైనటువంటి గొడవ ఏంటంటే, డిఎంకేతో ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో ట్రావెల్ ఉంది, ఇప్పుడు టీవీకేతో ట్రావెల్ అవుతోంది అంటున్నారు. గతంలో ఏడీఎంకే అంటే ఎంజి రామచంద్రన్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు 77 కాంగ్రెస్ పార్టీ డిఎంకేకి వ్యతిరేకంగా ఉంది. అప్పుడు ఇందిరాగాంధీ గారు కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది ఇందిరాగాంధీ గారే. ఆయనకి ఇంకా టైం ఉంది. టైం ఉన్నా ఆయన ఎమర్జెన్సీని విమర్శించాడు అని ఒక్క సాకు చెప్పి దేశ ఆంతరంగిక భద్రతకి పెనుముప్పు కరుణానిధి అని ఆయన ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది ఆ రోజున. అది కాంగ్రెస్ పార్టీయే కదా, రాహుల్ గాంధీ గారి నాయనమ్మ గారే కదా ఆవిడ. కాబట్టి అప్పుడు ఎమర్జ్ అయినటువంటి ఏడీఎంకే ఎంజి రామచంద్రన్ గారి పార్టీతో కాంగ్రెస్ పార్టీ స్నేహంగా ఉంది.
ఏడీఎంకే ఆయన ఎంజీఆర్ చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగానే ఉన్నాడు ఆయన. ఎందుకు ఎన్టీ రామారావు గారి మహానాడుకు వచ్చి మధ్యాహ్నం వెళ్ళిపోయాడు ఆయన? ఈయన కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధము, ఇందిరాగాంధీ మీద యుద్ధము అన్నాడని ఆయన మధ్యాహ్నం నుంచి భోజనం చేసి వెళ్ళిపోయాడు. అంత సన్నిహితంగా మెలిగింది ఆ పార్టీ. ఇప్పుడు అదే పార్టీ బీజేపీతో ట్రావెల్ అవుతోంది. ఆ రోజున డిఎంకేని శత్రు పార్టీగా చూసి కరుణానిధిని అరెస్ట్ చేసి అతని మీద జాతి విద్రోహి అని ముద్రేసినటువంటి, దేశ ఆంతరంగిక భద్రతకి ముప్పు కరుణానిధి అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీతో డిఎంకే కలిసి ప్రయాణించింది కదా. ఈ రోజు కూడా వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు కదా. 2-3 దశాబ్దాలుగా వాళ్ళు కలిసే ప్రయాణం చేస్తున్నారు కదా. కాబట్టి ఎవరు ఎప్పుడు ఎలాగైనా వెళ్ళొచ్చు. అప్పటి రాజకీయ నిర్ణయాల ఆధారంగానే ప్రోగ్రాం ఉంటుంది. సో ఈ సుదీర్ఘ ఫ్రెండ్షిప్ ని బ్రేక్ చేసుకుని టీవీతో కలిసి కాంగ్రెస్ పార్టీ బ్రేక్ చేసుకుంటారని మీరు ఎలా అంటారు? ఎన్నికలకైతే ఏదో ఒక పార్టీతో అయితే కలిసి వెళ్లాల్సి ఉంటుంది. అవునండి, రేపు పొద్దున ఇప్పటి ప్రత్యేక పరిస్థితి, డిఎంకే అధికారంలో ఉంది, టీవీకే అధికారంలోకి వచ్చింది. టీవీకే అధికారంలోకి వచ్చింది కాబట్టి డిఎంకే ఇప్పుడు స్టాలిన్ రిజైన్ చేయాలి కదా. ఇది ఈ కండిషన్. అంటే ప్రత్యర్థులుగా ఉన్నారు వీళ్ళు ఎన్నికల క్షేత్రంలో. ఎన్నికలు అయిపోయిన తర్వాత పొత్తులు గొడవ కదా ఇది. కాబట్టి ఈ సందర్భంగా ఉండే గొడవ ఇలాగే ఉంటుంది. రేపు పొద్దున ఏం జరుగుతుంది? డిఎంకే ప్రతిపక్షంలో ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షం డిఎంకేనే అక్కడ. కాబట్టి ప్రధాన ప్రతిపక్షము, అధికార పక్షం, ఈ రెండు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, తప్పేం లేదు. ప్రపోజల్ ఇటు నుంచి పెడుతుంది కాబట్టి అప్పుడు పర్లేదు. రెండోది, వీళ్ళిద్దరూ ఒకే కూటమిలో కొనసాగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ చొరవ చేస్తుంది. వాళ్ళు అందుకే వ్యూహాత్మకంగా ఢిల్లీ నుంచి ప్రకటన రాకుండా పీసీసీతో ప్రకటన ఇప్పించారు. ఒకవేళ స్టాలిన్ ఆల్రెడీ మాట్లాడాడు, ఇది స్నేహధర్మాన్ని కాదని అలా వెళ్ళిపోయి మీరు మద్దతు ఇస్తారు అన్నాడు. డిఎంకే నేతల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం. అదే ఆయనే మాట్లాడాడు స్వయంగా. మాట్లాడిన తర్వాత కదా సిపిఎం హోల్డ్ అయింది. వీసీకే కూడా ముందే వచ్చేది. 2 రోజులు టైం ఎందుకు తీసుకుందంటే ఈ మాట స్టాలిన్ నోట్లోంచి వచ్చింది కాబట్టి మనం కాస్త ఆగుదాం, కాంగ్రెస్ పార్టీనే అలా అనేసాడు ఆయన, మన పరిస్థితి ఏమిటి అని ఆగారు. కానీ ఇది ఇప్పటి వరకే అయిపోయింది. స్టాలిన్ కూడా ఒక రకంగా సరే ఏడీఎంకేని రాకుండా నిలువరించాం కదా అనేటువంటి ఒక ధైర్యంతో ఉన్నాడు ఆయన. విజయ్ కావటం అనేది పెద్ద ఇబ్బందికరమని స్టాలిన్ అనుకోవడం లేదు. కానీ అన్నా డిఎంకే కన్నా టీవీకేనే ఆయనకి భవిష్యత్తులో కూడా ఒక స్ట్రాంగ్ కంటెండర్ గానే ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఈ ఎన్నికల్లో వాస్తవానికి ఏడీఎంకే అంతర్ధానం అయిపోతుంది అనేది మొదట అనుకున్న విషయం. కానీ అంతర్ధానం కాలేదు. అది ఒక గౌరవప్రదమైన నెంబరే సంపాదించుకున్నారు. ఎంత 50 చిల్లర వచ్చారు వాళ్ళు. కాబట్టి ఇప్పటికీ ఉంది దానికి, ఇప్పటికీ ఆ పార్టీకి క్యాడర్ ఉంది. అంటే ఎంజీఆర్ నుంచి రూపొందించిన నిర్మాణం తాలూకా ప్రభావం ఉంది. కాకపోతే ఆ స్థాయికి పడిపోయి ఉంది. ఆ ప్లేస్లో, ఆ బ్యాలెన్స్ ఏరియాలో ఇతను వచ్చి ఎమర్జ్ అయ్యాడు. ఈ పరిపాలన నడుస్తున్న టైంలో ఇక్కడి నుంచి కూడా డ్రాప్ అయిపోవచ్చు. వాళ్ళు డ్రాప్ అయిపోతే ఇది నామకే వాస్తే ఉంటుంది, విజయకాంత్ పార్టీ లాగా ఉంటుంది. ఏడీఎంకే ప్రధాన పోటీదారులు అధికారం కోసం వీళ్ళిద్దరూ అవుతారు, టీవీకే వర్సెస్ డిఎంకే. కానీ వీళ్ళిద్దరూ ఒకే కూటమిలో ఉంటారు. కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం. కేంద్రంలో మోడీ గారు ఉన్నంతకాలం యుద్ధం చేసినంతకాలం వీళ్ళిద్దరూ కలిసి ఉంటారా ఇండి కూటమిలో? మరి అక్కడ కలిసి ఉన్నప్పుడు ఇక్కడ ప్రత్యర్థులుగా ఎలా ఉంటారు? ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. అయినప్పటికీ రాజకీయంగా ప్రస్తుతానికైతే ఈ పరిస్థితిలో నడుస్తున్నారు. రేపు మారేటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎలా ఎమర్జ్ అవుతారనేది అప్పటి ప్రోగ్రామ్ని బట్టి ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.